ఆర్ మోరల్ స్టోరీస్. పూర్వం రంగాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ ఊర్లో రైస్ మిల్లులు, వ్యవసాయం, గానుగా, కిరాణా దుకాణం అంటూ పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అతను చేసే వ్యాపారాలు, వ్యవసాయాల ద్వారా చాలా మంది బతుకుతూ ఉండేవారు. వాళ్ల పూర్వీకుల దగ్గర నుంచే ఆ ఊరికి రంగాపురం అనే పేరు వచ్చిందని కూడా అందరూ అంటూ ఉండేవారు. ఆ రంగయ్య 10 కాలాల పాటు చల్లగా ఉంటే మనం కూడా సంసారాన్ని పోషించుకోవచ్చు. చాలా నిజాయితీపరుడురా నాయనా, ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించడం రాదు అంటూ చాలామంది అతని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అతని దగ్గర ధర్మయ్య అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండేవాడు. ఏ పనైనా సరే ధర్మయ్య చూసుకునేవాడు. ఆ ఊర్లో జనమంతా ధర్మయ్య అంటే రంగయ్య, రంగయ్య అంటే ధర్మయ్య అనుకునేవారు. రంగయ్య వ్యాపారం గురించి రంగయ్యకి తెలుసో తెలీదో కాని ధర్మయ్యకి తెలుస్తుంది. కృష్ణుడికి అర్జునుడు ఎలాగో రంగయ్యకి ధర్మయ్య అలా అని అందరూ అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ కిరాణా కొట్టు దగ్గరికి ధాన్యం బస్తాలు వేసుకుని చాలా ఎడ్లబండ్లొచ్చాయి. రేయ్ ధర్మయ్య, ఇంట్లో మీ వదిన ఒక్కతే ఉందంట, నేను వెళ్ళాలి. బస్తాలు మన కిరాణా కొట్టులో దింపించు. అలాగే లెక్క చూసి వాళ్ళకెంత ఇవ్వాలో కూడా ఇచ్చేసేయ్ అని పురమాయించాడు. దానికి ధర్మయ్య కూడా సరే అన్నట్టు తలూపాడు. అదేంటి రంగయ్య గారు, మీరుంటే మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి బావుంటుంది కదా, పాలేరుతో మేమేం మాట్లాడాలి అంటూ ధాన్యం తీసుకొచ్చిన రైతు అడిగాడు. దానికి రంగయ్య ఈ విధంగా సమాధానం చెప్పాడు. మరేం పర్వాలేదండి, వాడున్నా నేనున్నా ఒక్కటే, వాడన్నీ చూసుకోగలడు అని చెప్పి రంగయ్య వెళ్ళిపోయాడు. అలా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం అంత బలంగా ఉండేది. వాళ్లలా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే కొంతమంది చాలా సంతోషపడేవారు, కొంతమంది కుళ్ళుకునేవారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కాని ధర్మయ్యకి ఏదో అంతుచిక్కని వ్యాధి వచ్చింది. దాంతో అతను మంచాన పడ్డాడు. రంగయ్యకి దిక్కుతోచలేదు. ధర్మయ్య దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళాడు. ధర్మయ్య, నీకిలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ రంగయ్య ఏడుస్తూ అన్నాడు. తన దగ్గర పనిచేసే వాడి కోసం ఒక యజమాని కన్నీళ్లు పెట్టుకోవడం బహుశా అదే మొదటిసారి అయ్యుండొచ్చు. కాలం ఎవరికోసం ఆగుతుందయ్యా, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంటూ ధర్మయ్య కాస్త ధైర్యంగానే చెప్పాడు. అన్నట్టు మర్చిపోయానయ్యా, గోధుమ బస్తాలు మీ ఇంటి అటక మీద ఉంచాను, కొంచెం చూడండి. ఆ శేఖరంగాడి బామ్మర్ది 30 పైసలివ్వాలి, కొంచెం చూసుకోండి అని చావు బతుకుల్లో ఉన్నా కూడా రంగయ్యకి వ్యాపారం గురించి చెప్పాడు ధర్మయ్య. ఆ తర్వాత ధర్మయ్య ఇంటి పరిస్థితి రంగయ్య పూర్తిగా పరిశీలించాడు. ఆ ఇల్లంతా ధర్మయ్య సంపాదన మీదే ఆధారపడి ఉందని తెలిసింది. దాంతో ధర్మయ్య కొడుకైన రాజుని తనతో పాటు తీసుకెళ్లాడు. చూడబ్బాయ్, ఈ వ్యాపారం పెరగడంలో నా పాత్ర ఎంత ఉందో మీ నాన్న పాత్ర కూడా అంతే ఉంది. ఈ వ్యాపారంలో 10% మీ అమ్మగారి పేరు మీద రాస్తున్నాను, కాని దానికంటే ముందు నువ్వు పని నేర్చుకోవాలి. మీ నాన్నలాగా సమర్థవంతంగా పనిచేయాలి. నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు అని చెప్పాడు. దానికి రాజు ఒప్పుకున్నాడు. తర్వాత రోజు నుంచి రంగయ్య దగ్గరికి పనిలోకి రాజు దిగాడు. కాని వాళ్ల నాన్న పనిచేసినట్టు పనిచేయలేకపోయేవాడు. కందిపప్పు కావాలా? అదెక్కడో పైన పెట్టుంది, వేరే కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కోండి అంటూ చాలా బద్ధకంగా మాట్లాడేవాడు. వయసుతో సంబంధం లేకుండా ఊరి వాళ్లతో చాలా అగౌరవంగా మాట్లాడేవాడు. క్రమక్రమంగా చాలామంది రంగయ్య కొట్టుకి రావడం మానేశారు. ఇదంతా గమనించిన రంగయ్య ఒకరోజు రాజును తీసుకుని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాడు. మా వ్యాపారంలో ఏదైనా సమస్య వస్తే నేను మీ నాన్న ఈ చెరువు గట్టు దగ్గరే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ్నించి ఆ సమస్యకి పరిష్కారం తీసుకెళ్లేవాళ్ళం. నీక్కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని చాలా ప్రేమగా చెప్తున్నాడు. కాని రాజు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో పెద్దాయన చెప్తున్నాడు కదా అని వినినట్టు నటిస్తున్నాడు, అంతే. రాజు, నువ్వు చేసే పని మీద ఏకాగ్రత పెంచుకో. చేసే పనిని ప్రేమించి చెయ్యి. నలుగురితో గౌరవంగా మాట్లాడితే నువ్వు అడగకుండానే నీ గౌరవం వస్తుంది.
అప్పుడే నువ్వు జీవితంలో ఎదుగుతావు. మీ నాన్న కూడా అలానే కష్టపడ్డాడు. అంటూ హెచ్చరించాడు. కాని రాజు పెద్దగా సరే ఆయన చెప్పాడు కదా అని ఒకరోజు రాజు ముందుగా లెక్కలు నేర్చుకోవాలని చూశాడు. కాని అర్థం కాలేదని వదిలేశాడు. తర్వాత మళ్ళీ రైస్ మిల్లులో కూలీల విషయం చూసుకోవాలి అనుకున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక మళ్ళీ దాన్ని వదిలేశాడు. రంగయ్యకి ఏం అర్థం కాలేదు. అయినా నేను పని నేర్చుకోవడమేంటి? ఎలాగో నాకు 10% వాటా ఉంది కదా. అనుకుంటూ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. రచ్చబండ దగ్గర కూర్చొని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు 2 వ్యక్తులు రంగయ్య దగ్గరకొచ్చారు. ఏవండి, ఆ ధర్మయ్య కొడుకు దేనికి పనికి రాడండి. మీరు కావాలంటే మా మేనల్లుణ్ణి పనిలోకి తీసుకోండి. చాలా బాగా పనిచేస్తాడు. మీరు 10% వాటా వాడికిచ్చారని తెలిసింది. అర్హత లేని వాడికి అవన్నీ ఎందుకండి ఇవ్వడం? వాళ్ళ నాన్న మీ దగ్గర పనిచేశాడు. దానికి మీరు ఖచ్చితంగా లెక్క కట్టి డబ్బిచ్చారు కదా. మళ్ళీ మీ వాటాలో వాటా ఎందుకండి? అవునండి, ఇదెక్కడా లేదు. ఈ రోజుల్లో ఇంత మంచితనం పనికి రాదు అంటూ చాలామంది రంగయ్య బుర్రలో చెడు విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి రంగయ్య దీని గురించే ఒంటరిగా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇదిలాగే కొనసాగితే ఆ అబ్బాయి ఎప్పటికీ పని నేర్చుకోడు. ఒకవేళ నేను వ్యాపారంలో భాగం చేసుకున్నా దాన్ని నిలుపుకోవడం కూడా అతనికి చేత కాదు. కాని నా కోసం ఇంత చేసిన ధర్మయ్య కుటుంబాన్ని అలా ఎలా వదిలేయాలి? అంటూ రాజుని ఎలా దారిలో పెట్టాలా అని ఆలోచన చేయసాగాడు. అతనికొక ఉపాయం వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజుని పిలిపించాడు. రాజు, చాలా రోజులుగా నిన్ను చూస్తున్నా. నీలో అభివృద్ధి లేదు. అవసరం లేని వాళ్ళని పోషించే అవసరం నాకు లేదు. నువ్విక పనికి రావద్దు. అలాగే 10% మీ మీద రాయాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళిపో అంటూ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో రాజుకి ఏమీ అర్థం కాలేదు. అక్కడి నుండి వచ్చేశాడు. అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి. కుటుంబ పోషణ చాలా భారమైంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో రాజు కొన్ని రోజుల తర్వాత ధర్మయ్య దగ్గరకొచ్చాడు. రంగయ్య గారు, ఇంట్లో పోషణ కష్టమైందండి. మీ దగ్గర పని చేయాలి అనుకుంటున్నా. ఏం పని చేస్తావు? మన రైసు మిల్లులో మూటలు మోస్తాను. అంటూ సిగ్గుపడకుండా చెప్పాడు. మూటలు మోయడం చాలా కష్టమైన పని. మీ నాన్న నాకు సన్నిహితుడైనంత మాత్రాన నువ్వేదో పని తక్కువిస్తానని అనుకుంటున్నావేమో. పని చేయక తప్పదు. అలాగే డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వను అంటూ చాలా కఠినంగా చెప్పాడు. అదేం పర్వాలేదండి. ఏ పనైనా చేస్తాను. ఇంట్లో అమ్మ ఆకలితో ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ చెప్పాడు. దానికి రంగయ్య ఒప్పుకున్నాడు. అప్పట్నుంచి రాజు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. పట్టుదలతో ఒక్కొక్క పని నేర్చుకుంటూ వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు రంగయ్య అతన్ని తీసుకెళ్లి వ్యవసాయం పనులు, కిరాణా కొట్టు పనులు కూడా నేర్పించేవాడు. ఆకలి విలువ తెలిసింది కాబట్టి రాజు కూడా వాటిని శ్రద్ధగా నేర్చుకునేవాడు. దాంతో రంగయ్య సంతోషించి ఒకరోజు రాజుని పిలిపించాడు. రాజు, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు కూలివాడివి కాదు. మీ నాన్నలాగా ఈ వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలి. నీలో ఈ పట్టుదల పెరగాలని నీతో నేనలా మాట్లాడాను. నిజానికి ఆ 10% తీసేయలేదు. ఆ 10% వ్యాపారం నీదే అనగానే రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలానే చూస్తున్నాడు. కేవలం 10% కాదు, 50% ఎప్పుడూ మీ పేరు మీద రాసి మీ అమ్మకు అందించాను. నీలో మార్పు రావాలని నేను మీ అమ్మ కలిసి నాటకమాడాం. అలా అని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు ఎంత పట్టుదలతో ఉన్నావో అంతే పట్టుదలతో పనిచేయి అని చెప్పాడు. దాంతో రాజు సంతోషించాడు. రంగయ్య నిజాయితీతో చేసిన ఆ పనికి ఊరు మొత్తం చప్పట్లు కొట్టి అభినందించింది. నిజాయితీగా వ్యాపారం చేసే ఈ వ్యాపారి కూడా తన కోసం కష్టపడే వాళ్ళని వదులుకోడు అంటూ రాజుకి అర్థమయ్యేలా చెప్పాడు రంగయ్య. అప్పట్నుంచి రాజు కష్టపడి పట్టుదలతో పనిచేస్తూ వాళ్ళ నాన్నలాగా తాను మంచి పేరు తెచ్చుకో. సత్తిబాబు రాణి ఇద్దరు దంపతులు. వారిది అత్తిలి. రాణి ఎప్పుడూ తింగర్ పనులు చేస్తూ ఉంటుంది. అందువల్ల సత్తిబాబు తింగర్ బుచ్చి అని తనని తిడుతూ ఉంటాడు. రాణి చేసే తింగర్ పనుల వల్ల
భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉండగా, ఏవండి, ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. మరి ఆది దంపతులంటే ఎవరు? శివపార్వతులే. శివపార్వతులు దేవుళ్ళు కదా. నేనడిగేది దంపతుల గురించి. శివపార్వతులు దంపతులేనే మొద్దు మొహమా. సరే, ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి? అసలు నీకు ఆదర్శ దంపతులకి ఆది దంపతులకి తేడా తెలుసా? అసలు నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతోందా? అంటే మనం ఆది దంపతులమా ఆదర్శ దంపతులమా తెలుసుకుందామని అడిగాను. మనలాంటి వాళ్ళని అలా పిలవరు తల్లి. ముఖ్యంగా నీలాంటి తింగర్ బుచ్చిని అస్సలన్రు. ఏ, నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదు, అన్నీ ఎక్కువే. అసలు ఆదర్శ దంపతులంటే ఎలా ఉంటారో చెప్పండి. మనలా మాత్రం అస్సలుండరే. సరిగ్గా చెప్తారా చెప్పరా? భర్త మాట జవదాటని భార్యకు ఉన్నత స్థానాన్ని కల్పించే భర్త. ఇటువంటి భార్యాభర్తల్ని ఆదర్శ దంపతులు అంటారు. భర్త చేసే ప్రతి పనిలో అన్ని విధాలా సహకరించే భార్య, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకునే భర్త, అటువంటి వాళ్ళని ఆదర్శ దంపతులు అంటారు. అయితే మనం కూడా ఆదర్శ దంపతులం అవుదామండి. నీలాంటి దాన్ని కట్టుకున్నాక నేను ఆదర్శ భర్తని ఎలా అవుతానే? నువ్వు ఆదర్శ భార్యవి ఎలా అవుతావు? ఏదేవైనా కాని నేను మీరు ఇద్దరం ఆదర్శ దంపతులం అవ్వాలి, అంతే. ఏం చేస్తారో నాకు తెలీదు. ఇలా మొండి పట్టు పట్టి భర్తని హింసించే వాళ్ళు ఆదర్శ భార్యలు అవ్వరే. నాకు పనుంది, బయటకు వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు నన్ను విసిగించకు. అయితే ఆగండి, నేను మీకెదురొస్తాను. ఎదురొస్తావా? ఏ, నేను మళ్ళీ తిరిగి రావడం నీకిష్టం లేదా? ఏంటండి అలా అంటారు? నేనెదురు రాకూడదా? మా నాన్న ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్నే ఎదురు రమ్మని పిలిచేవాడు తెలుసా? అందుకే తొందరగా పోయాడు. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. అయితే వచ్చేటప్పుడు కూరగాయలు ఆకుకూరలు తీసుకుని రండి సరే అని చెప్పి సత్తిబాబు బయటికి వెళ్తాడు. రాణి లోపలికి వెళ్ళిపోతుంది. సత్తిబాబు బయట తన పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు ఆకుకూరలు తీసుకుని ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చి రాణిని పిలుస్తాడు. ఏమేవ్, ఎక్కడున్నావు? రాణి బయటికొచ్చి, ఏంటండి, నాకు పేరుంది కదా, ఏమేం అని పిలుస్తారేంటి? అబ్బో, నీదో గొప్ప పేరు. ఏంటమ్మా అది? రాణి. ఏ రాజ్యానికి రాణివి తల్లి నువ్వు? ఏవండి, నా పేరే రాణి. నన్ను మా నాన్న రాణిలా పెంచాడు. అందుకే తొందరగా పోయాడేమో. ఇంకొకసారి మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా. ఊరుకోమాకే, ఊరేగు. అసలు నన్నెందుకు పిలిచారు? ముందా విషయం చెప్పండి. కూరగాయలు ఆకూరలు తీసుకురమ్మన్నావుగా, తీసుకొచ్చాను. ఇదిగో, తీసుకొని లోపల పెట్టు అని కూరగాయల సంచి రాణికిస్తాడు. రాణి వాటిని చూసి ఆకుకూరలు చూపిస్తూ, ఆకుకూరలు తెమ్మన్నానండి, ఇదేంటి ఇలా ఉంది? అది పాలకూర. అది కూడా తెలీదా నీకు? మీకెన్నిసార్లు చెప్పాను నేను పాలు పాల పదార్థాలు తినను అని. ఇప్పుడు నిన్ను పాలు పాల పదార్థాలు ఎవరు తినమని చెప్పారే? మరి పాలకూర ఎందుకు తీసుకొచ్చారు? పాలు పాల పదార్థాలంటే ఏమిటో ముందు చెప్పు. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీట్లో పాలకూర ఎక్కడుంది? మరి పాలకూరలో పాలున్నాయి కదా. అబ్బా, పాలకూరలో పాలుండడం ఏమిటే? నీ మోహం. అది ఆకుకూర మాత్రమే, దాని పేరు పాలకూర. అయినా పాలకూరలో పాలున్నాయి కదా, అందుకే నేను తిన్ను. పాలకూరలో పాలేంటే? అందుకే నిన్ను తింగర్దానా అని తిట్టేది. మీరు నన్ను తింగరి అన్నా బొంగరి అన్నా నేను మాత్రం పాలకూర తిన్ను. పాలకూరలో పాలున్నాయి, అంతే. రాణి తింగర్తనానికి సత్తిబాబు జుట్టు పీక్కుంటూ ఉంటే రాణి మిగతా కూరగాయలు బయటికి తీసి చూపిస్తుంది. రాణి నేతి బీరకాయని చూపిస్తూ, ఇదేంటండి, ఏంటిది? అదేంటో కూడా తెలీదా నీకు? మీ వాళ్ళు కూరగాయల ముక్కు మొహం చూపించలేదా నీకెప్పుడు? మా వాళ్ళు నాకు అన్నీ బాగానే చూపించి పెంచారు కాని మీరే నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. నీ గురించి నేనేం తెలుసుకోవాలి? దీని పేరేంటి ముందో చెప్పండి. దాని పేరు నేతి బీరకాయ్. మరి నేతి బీరకాయలో నెయ్యున్నప్పుడు నేనెలా తింటాను? సత్తిబాబుకి తల గిర్రం తిరిగి గుండ్రంగా 3 సార్లు తిరుగుతాడు. నేతి బీరకాయలో నెయ్యుంటుందా?
దానిలో ఎవరైనా పెరుగుని మజ్జిగని వేసి వెన్న తీసి నెయ్యి కరిగించి ఇందులో పోశారనుకున్నావా? నాకదంతా తెలీదండి. నేతి బీరకాయలో నెయ్యుంటుంది, అంతే. నేను తిన్ను. అయితే గడ్డి తిను. గడ్డి తినాల్సిన అవసరం నాకేంటి? ఇక్కడ ఇన్ని కూరగాయలున్నాయి కదా, వీటినే తింటా. ఈ కూరగాయలతో ఏం చేస్తావే? తినడానికి వంట చేస్తా. అందుకే నేను నిన్ను తింగర్దానా అనేది. వంటేం చేస్తావు? టమాటోలతో ఏం చేస్తావు? పచ్చడి చేస్తా. సరే, వంకాయలతో ఏం చేస్తావు? వాటితో కూడా పచ్చడి చేస్తా. వంకాయ పచ్చడి భలే ఉంటుందండి. దోసకాయలతో ఏం చేస్తావే? వాటితో కూడా పచ్చడి చేస్తా. దోసకాయ పచ్చడి భలే ఉంటుంది. ఎంతసేపు పచ్చడేనా? ఆ పచ్చళ్ళు అమ్ముకునే దానిలా అన్ని పచ్చళ్లే చేస్తావా? కూరగాయలు తెచ్చింది కూరలు వండుతావని, పచ్చళ్ళు చేస్తావని కాదు. నేను పచ్చడి చేస్తానండి. నాకు పచ్చడే ఇష్టం. మీరు తింటే తినండి, లేకపోతే పొండి. ఇదండి సంగతి. ఈవిడగారు ఆదర్శ భార్య అవుతుందట. భర్తకేం కావాలో చేయడం మానేసి తింటే తిను లేకపోతే పో అంటోంది ఈ ఆదర్శ భార్య. ఇలా భార్యాభర్తలిద్దరూ కాసేపు వాదించుకుని కుదుట పడతారు. మరుసటి రోజు సత్తిబాబు బయటికి వెళ్తూ రాణిని పిలుస్తాడు. ఏమేవ్, ఎక్కడున్నావు? ఇలా రా. బా, మీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని. నా పేరు రాణి, గుర్తుంచుకోండి. అమ్మా రాణిగారు, మీకో నమస్కారం. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా కాస్త మొక్కలకు నీళ్లు పోయండి. మరీ అంత వెటకారం పనికి రాదులేండి. మొక్కలకు నీళ్లు పోయమని మామూలుగా చెప్పొచ్చుగా. మీరు మహారాణిగారు, మీకు మామూలుగా చెప్తే ఎలా ఎక్కుతుంది? అందుకే సాగదీసి చెప్పాను. సర్లేండి, మొక్కలకి నీళ్లు పోస్తాన్లే గాని మీరు వెళ్ళండి. మొక్కలకు నీళ్లు పోయమంటే ఏదో చెంబుతో అలా పోసేసి రాకుండా, మొక్కలకు మొత్తం దుమ్ము పట్టింది, కాస్త పైనుంచి కింది వరకు తడిచేలా నీళ్లు పోయి. అదే నువ్వు తలస్నానం చేస్తావు చూడు, అలాగా. సర్లేండి, మరీ అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సత్తిబాబు మొక్కల బాధ్యత రాణి కప్పచెప్పి బయటికి వెళ్తాడు. తన పని పూర్తి చేసుకుని తిరిగింటికొస్తాడు. ఇంట్లో రాణి తనకు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేస్తూ, ఏమేవ్, మొక్కలకి నీళ్లు పోయమని నీకు చెప్పాను, పోసావా లేదా? ఓ పోశానండి. అచ్చం నేనెలా తలస్నానం చేస్తానో అలాగే వాటికి కూడా చేయించాను. తలస్నానం చేయించావా? మొక్కలకా? అవునండి, నేను కూడా అంత శుభ్రంగా చేసి ఉండను. ఏంటది? తలస్నానం. మొక్కలకి తలస్నానం ఏమిటే మొద్దు మొహందానా? వాటికి తలకాయలు ఎక్కడ ఉంటాయి? నేనేం చేసినా అలాగే వంకలు పెడతారు మీరు. కావాలంటే రండి చూపిస్తాను అని సత్తిబాబుని బయటికి తీసుకువెళ్లి మొక్కలు చూపిస్తుంది. అక్కడ మొక్కలకు ఆకులుండవు. ఆకుల్లేని మొక్కల్ని చూస్తూ సత్తిబాబు, ఏవే తింగర్దానా, ఏం చేసావే? మొక్కలకున్న ఆకులన్నీ ఊడిపోయాయి. అది మొక్కలకి శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించానండి. ఎంచక్క పచ్చగా నిగనగలాడుతూ ఉన్నాయి. పైనుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎక్కడ మొక్కలకు జలుబు చేస్తుందో అని కండువాతో శుభ్రంగా తుడిచాను. తుడిచిన తర్వాత చూస్తే ఆకులన్నీ రాలిపోయాయండి. మొక్కలకి నలుగు పెట్టి స్నానం చేయించావా? అవునండి, సున్నిపిండితో శుభ్రంగా నలుగు పెట్టాను. వీపు రుద్దడానికి మీ అమ్మని కూడా పిలవలేకపోయావు? మా అమ్మ చాలా దూరంలో ఉంది కదండి, అందుకే పిలవలేదు. ఈ ఆదర్శ భార్య మొక్కలకు నలుగు పెట్టి మరీ తల స్నానం చేయించిందంట. ఈ తల తిక్క తింగరబుచ్చి అని సత్తిబాబు రాణి మీద కోప్పడతాడు. ఇలా రాణి చేసే తింగర్ పనులకి సత్తిబాబు ప్రతిరోజూ రాణిని తిడుతూనే ఉంటాడు.